ఈరోజు కార్తీక మాసం చివరి రోజు అంటే 30వ రోజు. ఇన్ని రోజులు కూడా మన ఛానల్లో వ్యూస్ అస్సలు రావటం లేదు. రాకపోయినా కూడా ఆ భగవంతుని కృపతో నేను చెయ్యాలి అనే పట్టుదలతో ఎంతో కృషితో చేస్తూనే వచ్చాను. ఆ చూసిన 10 మంది 15 మందికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ నెల రోజులు ఈ కార్తీక పురాణాన్ని విన్నందుకు కూడా. నిన్న మనం ధనేశ్వరుని కథ అలాగే సత్సాంగత్యం యొక్క మహిమని తెలుసుకున్నాం కదా. ఈరోజు అధ్యాయాన్ని మొదలు పెడదాం. దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. కార్తీక మహాపురాణం 30వ రోజు పారాయణ. నారదుని హితముపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెళుతూ మార్గమధ్య మందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వివరించసాగాడు. నరకాలలోని రకాలను చెప్పుకుంటూ వస్తారండి, చూద్దాం. తప్తవాలుకలు. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారే దిక్కులు వ్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు. దీన్నే తప్తవాలుక నరకం అంటారు. వైశ్వదేవ పరులైన అతిథులను పూజించని వారు గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అని చెప్పి చూపిస్తున్నాడు అన్నమాట. ఇంకొక నరకం అందతా మిశ్రమం. ఈ నరకంలో సూది మొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకాలుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాన్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. క్రకచము అనే పేరుగల ఈ నరకం 3వది. ఇక్కడ పాపాత్ములను అడ్డంగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తుంటారు. అసిపత్ర వనం. 4 నరకధోరిణి అయిన దీనినే అసిపత్ర వనం అంటారు. భార్య భర్తలను, తల్లిదండ్రుల నుంచి సంతానంను ఎడబాటులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి, అసిపత్రాలచే శరీరాలు చించబడి, దారాలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది. చూడండి, అసలు వినడానికే ఎంత ఘోరంగా ఉన్నాయో. అందుకనేనండి తప్పులు చేయడం మాని ధర్మంగా బతకాలి, ధర్మంగా జీవితాన్ని సాగించాలి అన్నదే మనం నేర్చుకోవాలి. రక్తపూయము. రక్తపూయ అనే విభాగం 6వ నరకం. ఇక్కడ పాపాత్ములు తల క్రిందలుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెప్తుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. కుంభీపాకం. మనం వింటూ ఉంటాం ఈ కుంభీపాకం అనేది. మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నింటిలోకి నికృష్టమైనది ఈ కుంభీపాకమే 7వ నరకం. దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. రౌరవము. నరకాలలో 8వదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాలన్నీ శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని అర్థమని అంటారు. ఆ 2 రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉన్నాయి. అపకీర్ణం, పాంస్తేయం, మలినీకరణం, జాతిభ్రంశం, ఉపవీతకం, అతిపాతకం, మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి 7 రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వల్ల ఈ నరకాలను కేవల దర్శన మాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూతలైన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చారు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమా. అందువలన సత్యభామ, పాపహారిణి,
శోక నాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషునకు ప్రవచించాడు. సూత ఉవాచ: ఈ కార్తీక మాసం పాపనాశనమని, విష్ణువునకు ప్రియకరమని, వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అని ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతస్నానము, తులసీ సేవ, ఉద్యాపనం, దీపదానం అనే ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించింది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టంలో ఉన్న వాడైనను, దుర్గారణ్యగతుడైన రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో హరి జాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు దగ్గరలో లేనప్పుడు రావి చెట్టు వద్ద గాని, తులసీవనంలో గాని వ్రతం చేసుకోవచ్చును. ఆపదలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవ నామాలతో లాంఛన మార్జనం ఆచరించితే చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణునకు భోజనం పెడితే సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకు గాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి, మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరులచే వెలిగింపబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులుగా విష్ణు భక్తుడైన బ్రాహ్మణుణ్ణి పూజించాలి. రావి, మర్రి చెట్టు యొక్క విశిష్టతని చూద్దాం. సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి, మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతలని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటి మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది. తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశ వృక్షంగాను, విష్ణువు అశ్వర్థంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావి చెట్టును తాకకూడదు సుమా అంటూ అప్పుడు శనివారం నాడు మాత్రమే ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూత మహర్షి వారిని సమాధానపరచసాగాడు. రావి చెట్టు దరిద్ర దేవత గురించి చూద్దాం. పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడడం సరికాదు కనుక ముందు ఆమె మనువుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలాలేంటి?
అంటే నిరంతరం హోమ ధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజ సత్కారాలు జరిగేవి, యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజింపబడే చోటు కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురు పూజ దురంధరుడు ఉండే స్థలాలలో కానీ నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబగళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పరభార్యాపహరణశీలురైన వారుంటారో అలాంటి చోటలైతేనే నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది. రావి మొదట్లో జ్యేష్ఠావాసం ఎలా అన్నది చూద్దాం. ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లు నీకు తగిన నివాస స్థలాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వీ రావి చెట్టు మొదల్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలలోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్లకి ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణల చెవిలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడింపవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెని ఊరడించుచు, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిగా అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణా కలితయై అనుగ్రహిస్తున్నట్లుగా ఏర్పరిచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకీ పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వివరించాను. ఎవరైతే ఈ కార్తీక మాహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. ఇది కార్తీక పురాణం 30వ అధ్యాయం అండి. ఇక్కడ చాలా క్లియర్గా జ్యేష్ఠాదేవి రావి చెట్టు యొక్క వివరణ, శనివారం రోజే ఎందుకు పూజించాలి, ఎన్నో విషయాలు మనకి తెలియని ఇక్కడ తెలియడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి తెలుస్తుంది, ఫార్వర్డ్ చేయండి. మార్గశిర మాసం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. అలాగే మార్గశిర మాసం పాడ్యమినే పోలి పాడ్యమి, పోలి స్వర్గంగా జరుపుకుంటూ ఉంటాం కదా. పోలి అనే ఆవిడ ఎలా స్వర్గానికి వెళ్ళింది అన్న కాన్సెప్ట్తోనే ఉంటుంది పోలి స్వర్గం కథ. పోలి స్వర్గం కథ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, తప్పకుండా చూడండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.